హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటే ఈ వీడియో ఏంటనేది మీకు క్లియర్‌గా అర్థమయ్యే ఉంటుంది. నా ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ విషయం తెలిసే ఉంటుందండి. మనం రీసెంట్‌గా హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ స్టార్ట్ చేశాము. సో, చైన్స్, ఇయర్ రింగ్స్ ఇట్లా అయితే స్టార్ట్ చేశామండి. ఇంకా కొంచెం ఒక స్టెప్ ముందుకేద్దామని చెప్పేసి కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ అయితే చేశాను. సో, ప్రీవియస్ చోకర్‌తో అయితే ఎవరు సాటిస్ఫై అవ్వలేదని చెప్పేసి నాకు అర్థమైంది. ఇంకొంచెం క్లియర్‌గా కొంచెం నీట్‌గా కొంచెం మంచి ప్యాటర్న్ తోటైతే మీ ముందుకొచ్చాను. ఇలా మీరు జ్యువెలరీ మేక్ చేసుకోవాలి అనుకుంటే పర్టిక్యులర్‌గా చైన్స్, ఇయర్ రింగ్స్, పాపడ్ బిళ్ళ ఇలాంటివి మేక్ చేసుకోవాలి అనుకుంటే మీకు కంపల్సరీగా ఒక మేకింగ్ కిట్ అయితే కావాలండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. మెటీరియల్ అంతా చూసారు కదా! సో, బేస్‌కి నేనైతే ఓహెచ్‌పి షీట్ యూజ్ చేస్తున్నానండి. కంప్లీట్ ప్రాసెస్‌లో B7000 గమ్ యూజ్ చేశాను. సో, ఫస్ట్ అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టడ్ అయితే మేక్ చేసుకుందామండి. ఈ స్టడ్ మేకింగ్‌కి 4x6 డ్రాప్ షేప్ కుందన్స్ యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి 6K ఐ షేప్ కుందన్స్ యూజ్ చేశానండి. సో, తెలుసు కదా మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్‌లో కుందన్స్ అవైలబుల్ ఉంటాయి. నేనైతే కంప్లీట్‌గా గ్లాస్ కుందన్సే యూజ్ చేశాను. డ్రాప్ వచ్చేసి పర్పుల్ యూజ్ చేశా. ఐ షేప్ కుందన్స్ కూడా గ్లాస్ వైటే యూజ్ చేశాను. సో, చూసారు కదా ఫస్ట్ డ్రాప్ కుందన్ని స్టిక్ చేసుకొని దాని చుట్టూ కూడా స్టోన్ చైన్ స్టిక్ చేసుకోవాలి. స్టోన్ చైన్ సైజ్ అయితే నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదండి. మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేసుకోండి సరిపోతుంది. సో, చూసారు కదా నేను ఇక్కడ చూపించినట్టు 6K ఐ షేప్ కుందన్స్‌ని ఆ డ్రాప్‌కి చుట్టూ ఒక నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి. ఈ కుందన్స్ స్టిక్ చేసేటప్పుడు మిడిల్ నుంచే స్టార్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ నేను 2 కుందన్స్ కూడా కొంచెం స్లాంట్‌గా స్టిక్ చేశా కదా! అలా స్టిక్ చేసుకుంటే మీకు ప్రాసెస్ అంతా కూడా క్లియర్‌గా ఉంటుంది. మనం చూస్ చేసుకున్న ఇయర్ రింగ్‌లో 30% అయితే కంప్లీట్ అయిపోయిందండి. రిమైనింగ్ 70% వర్క్ అయితే ఇక్కడే ఉంటుంది. సో, ఈ ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుంది కానీ ఇదంతా మనం స్టిక్ చేసే దాని మీదనే బేస్ అయి ఉంటుంది. సో, ఫస్ట్ మనం ఎలాగైతే డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకొని దానికి చుట్టూ స్టోన్ లైన్ స్టిక్ చేసుకున్నామో సేమ్ అలానే స్టిక్ చేసేసుకోవాలి. మనం మిడిల్‌లో స్టిక్ చేసిన కుందన్‌కి 2 స్లాంట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఫినిషింగ్ నీట్‌గా రాదు అనే డౌట్ ఉంటే మాత్రం ఫస్టే లైన్స్ డ్రా చేసుకోండి. మార్కర్ స్కేల్ యూజ్ చేసి డ్రా చేసుకుంటే ఫినిషింగ్ ఇంకా నీట్‌గా వస్తుంది. సో, చూసారు కదా నేను ఫస్ట్ గమ్‌తో ఎలాగైతే డ్రా చేసుకున్నానో అదే లైన్‌లో 1 బై 1 కుందన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. సో, కంప్లీట్‌గా ఈ 2 స్లాంట్ లైన్స్‌లో 7 కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ మిడిల్ కుందన్ స్టిక్ చేసుకుంటే తర్వాత స్టిక్ చేసుకున్నవన్నీ కూడా ఈజీగా ఉంటాయి. మనం ఏదైనా అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. మిడిల్ నుంచి కౌంట్ చేసుకుంటే రైట్ సైడ్ 3 కుందన్స్ స్టిక్ చేసేసుకున్నాం కదా! సో, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 3 కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. సో, వీటిని కొంచెం నీట్‌గా స్టిక్ చేసుకోండి. అప్పుడే షేప్ నీట్‌గా వస్తుంది. సో, సేమ్ ఇంతేనండి. నేను ముందే స్టోన్ చైన్ అంతా కూడా కట్ చేసి ఉంచుకున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసిన స్టోన్ చైన్ అయితే 11 స్టోన్స్ కట్ చేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. డ్రాప్ షేప్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఫస్ట్ స్టడ్ మేక్ చేసుకునేటప్పుడే మనకు అర్థమవుతుంది ఎన్ని స్టోన్స్ వరకు స్టోన్ లేస్ సరిపోతుంది అనేది. సో, దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ 17 కుందన్స్‌కి మనం సరిపడా కట్ చేసుకొని ఉంచుకుంటే వర్క్ అనేది చాలా ఈజీ అవుతుందండి. సో, చూసారు కదా ఫస్ట్ లైన్‌లో అయితే 7 కుందన్స్ స్టిక్ చేసుకున్నాను. సో, ఇక్కడ నుంచి ప్రాసెస్ కొంచెం స్పీడ్‌గా ఉంటుంది. ఎందుకంటే సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో, ఫస్ట్ నేను లైన్ నీట్‌గా ఫామ్ అయిందా లేదా అని చెప్పేసి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ డ్రై అయిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవడం కుదరదు కదా! ఫస్ట్ లైన్‌లో 7 కుందన్స్ స్టిక్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ లైన్‌లో 5 కుందన్స్ స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి. సో, చూసుకోండి నేను ఎలా స్టిక్ చేస్తున్నాననేది. ఎందుకంటే ఒక షేప్ కోసం అని చెప్పేసి కుందన్స్ డైరెక్షన్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో, మిడిల్‌లో కుందన్స్ స్ట్రైట్‌గా పెట్టేసి రిమైనింగ్ 2 కుందన్స్‌ని కొంచెం లెఫ్ట్ సైడ్‌కి బెండ్ చేసి స్టిక్ చేస్తున్నాను. మనకి షేప్ నీట్‌గా వస్తుందని చెప్పేసి. సో, నెక్స్ట్ 3 కుందన్స్ ఉంటాయి. ఆ తర్వాత 1 కుందనే ఉంటుందండి. ఫినిషింగ్ నీట్‌గా రావాలి. కుందన్స్ గ్యాప్ లేకుండా ఫిట్ అవ్వాలి. ఇదొక్కటే బ్రెయిన్‌లో ఉంచుకొని కుందన్స్ అయితే స్టిక్ చేసేసుకోండి. సో, మధ్యలో ఆ షేప్ వస్తుందా రావట్లేదా చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. ఎందుకంటే గమ్ కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాత మనమైతే ఏమీ చేయలేము. ఫినిషింగ్ నీట్‌గా రాకపోతే వర్క్ అంతా వేస్ట్ అవుతుంది. మెటీరియల్ కూడా వేస్ట్ అవుతుందండి. సో, చూసుకొని జాగ్రత్తగా స్టిక్ చేసేసుకోండి. సో, చూసారు కదా మనం ఫస్ట్ స్టెప్‌లో 7 తర్వాత 5 తర్వాత 3 ఇంకా ఫైనల్‌గా ఒక కుందన్ స్టిక్ చేసుకుంటే మెయిన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా కొంచెం అక్కడక్కడ స్టోన్ చైన్‌లో ఒక్కొక్క స్టోన్ కట్ చేసుకొని స్టిక్ చేసుకుంటే ఉన్న గ్యాప్ అక్కడక్కడ కొంచెం కొంచెం ఉంటుంది కదా! ఆ గ్యాప్ కవర్ అయినట్లుగా ఉంటుంది. సో, చెక్ చేసుకోండి. నేను ఎలా కవర్ చేస్తున్నాను అనేది చూసుకొని మీరు కూడా చెక్ చేసేసుకోండి. సో, నేను ఇది డ్రై అవ్వడానికి ఒక 2 అవర్స్ అయితే టైం ఇచ్చానండి. ఎందుకంటే వీడియోకి టైం లేదు నాకు ఫస్ట్. అందుకని చెప్పేసి కొంచెం తక్కువ టైమే తీసుకున్నాను. ఇంకొక ఇయర్ రింగ్ ముందే మేక్ చేశానండి. సో, అది మేక్ చేసినప్పుడు నైట్ కుందన్ స్టిక్ చేసుకొని మార్నింగ్‌కి అయితే ఇట్లా అవుట్‌లైన్ కట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు ఓహెచ్‌పి షీట్ అంతా కూడా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. అవుట్‌లైన్ అంతా నీట్‌గా కనిపించాలండి. సో, ఇది కొంచెం కట్ చేసుకోవడం ఈజీగానే ఉంటుంది. ఇది కూడా కొంచెం హార్డ్‌గా ఉంది. కొంచెం ఫినిషింగ్ నీట్‌గా రావట్లేదు.
రావట్లేదు అనుకుంటే తెలుసు కదా మనకి అగరబత్తి ఉంటుంది, అది ఎవరి దగ్గరైనా అవైలబుల్ ఉంటుంది. ఫినిషింగ్ నీట్గా రాని దగ్గర అగరబత్తి పెట్టి మెల్ట్ చేస్తే సరిపోతుందండి. ఈజీగా మెల్ట్ అవుతుంది. మళ్ళీ డౌట్ ఉంటుంది మెల్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఈజీగా మెల్ట్ అవుతుంది. నేనైతే ఇక్కడ జస్ట్ థ్రెడ్ కటర్తోనే నీట్గా ఫినిష్ చేసేసాను. ఇక్కడ వన్ సైడే కట్ చేసి చూపించాను, రిమైనింగ్ 2 సైడ్స్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మేక్ చేసింది ఇప్పుడు మేక్ చేసింది ఈక్వల్గా వచ్చాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నానండి. సో మనం 70% వర్క్ ఉన్న ప్యాచ్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ స్టడ్లో ఉన్నది కూడా ఎక్స్ట్రా ఓహెచ్పి షీట్ని కట్ చేసేసుకోవాలి. ఇట్లా కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ చేసుకోవాలన్నా లేదంటే చోకర్, లాంగ్ చైన్స్ ఇట్లా ఈ జ్యువెలరీ మేక్ చేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా టూల్స్ అయితే ఉండాలండి. మనం పై పైన వర్క్ చేస్తే ఆ పై పైన ఎట్లయితే వర్క్ చేసామో అట్లనే మనం చేసిన జ్యువెలరీ అయితే కనిపిస్తుంది. సో చూసుకోండి ఒకసారి. లేదు మ్యాక్సిమం మాకు వీలు పడదు అనుకుంటే సో మీ దగ్గర ఉన్న మెటీరియల్తోని ఎట్లా మేక్ చేసుకోవచ్చు, ఉన్న టూల్స్తోనే ఎట్లా జ్యువెలరీని మంచిగా టర్న్అవుట్ చేసుకోవచ్చు అనేది చెక్ చేసుకొని చూసుకోండి. సో చూసారు కదా స్టడ్ కూడా నీట్గా ఫినిష్ అయిపోయింది. సో ఈ రెండు ఇట్లా మనం జాయిన్ చేసేయాలి. ఎట్లా జాయిన్ చేస్తామనేది, ఏమేమి మెటీరియల్ యూస్ చేస్తామనేది చూద్దాము. జంప్ రింగ్స్, ఐ పిన్స్ అయితే కావాలండి నెక్స్ట్ స్టెప్లో. సో ఇదంతా కూడా కంప్లీట్గా నేను B7000 గమ్మే యూస్ చేశాను, వేరే ఇంకేది యూస్ చేయలేదండి. సో ఫస్ట్ అయితే జంప్ రింగ్ని స్టడ్కి అటాచ్ చేసుకోవాలి. మనం స్లాంట్గా కుందన్ స్టిక్ చేసుకున్నాం కదా, ఆ రెండింటి మధ్యలో వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి. కింద ప్యాచ్ మంచిగా హ్యాంగ్ అవ్వాలి, మంచిగా రొటేట్ అవ్వాలి అనుకుంటే ఆ జంప్ రింగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో పైన ఒక్క స్టోన్ ఉంది కదా, అక్కడ మాత్రం ఇట్లా ఐ పిన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి రెండు లింక్ చేస్తే మెటల్ ఇయర్ రింగ్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. సో చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఒక 9 ఐ పిన్స్ వరకు నేను ఇక్కడ చూపించిన సైజులో కట్ చేసుకోవాలి. సో మనం ఏ కుందన్ అయితే స్టిక్ చేసామో ఆ కుందన్ సైజులో ఉండేలాగా ఐ పిన్ కట్ చేసుకోవాలి. సో లేదు పొడుగ్గానే ఉంచుతామంటే ఉంచండి, కానీ బ్యాక్ కవర్ చేసుకోవడానికి వ్యాక్ షీట్ యూజ్ చేస్తే అసలు బాగుండట్లేదు. లాస్ట్ టైం మేక్ చేసిన చోకర్ ఉంది కదా, సో ఆ మేకింగ్ ప్రాసెస్లో నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటి అంటే ఇదంతా కవర్ చేయడానికి వ్యాక్ షీట్ స్టిక్ చేయడము. సో మళ్ళీ అదంతా పైకి కనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ దాన్ని ఇటువైపు తిప్పి ఆ ప్యాచ్ అంతా కూడా కవర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఉంటుందని చెప్పేసి ఐ పిన్ని కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఇంకా ట్రాన్స్పరెంట్ షీట్లో కనిపించదు, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా చిన్న చిన్నగా అయితే కట్ చేశాను. సో చూసారు కదా, ఫస్ట్ అయితే మిడిల్లో స్టిక్ చేసుకోవాలి. ఇంకా తర్వాత నుంచి 2 కుందన్స్ మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో కట్ చేసుకున్న ఐ పిన్ స్టిక్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఈ ఐ పిన్స్కి హ్యాంగ్ చేసే బీడ్స్ కూడా మంచిగా కనిపిస్తాయి మనకి, అంత క్లమ్జీగా లేకుండా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుందండి. సో చూసారు కదా, ఇట్లా ఒకసారి తిప్పి ఐ పిన్ చెక్ చేసుకోవాలి. ఆ గ్యాప్లో బయటికి కొంచెం లైట్గా ఐ పిన్ కనిపిస్తే సరిపోతుంది. సో ఇట్లా మనం అటాచ్ చేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్ స్టడ్ స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి. సో చూసారు కదా, ఇది మరీ ఎడ్జ్కి స్టిక్ చేయొద్దు. సో కొంచెం మిడిల్లో స్టిక్ చేస్తే ఈ ఇయర్ రింగ్స్ కొంచెం వెయిట్ ఉంటాయి కాబట్టి కొంచెం వెయిట్ ఆపడానికి అయితే ఉంటుంది. ఈ కంప్లీట్ ఇయర్ రింగ్లో జస్ట్ ఆ బ్యాక్ స్టిక్ చేసిన ఇయర్ స్టడ్ కవర్ చేసుకోవడానికి మాత్రమే వ్యాక్ షీట్ యూజ్ చేస్తున్నాను. ఇంకా వేరే ఎక్కడ కూడా ఏ షీట్ యూజ్ చేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఫినిషింగ్ నీట్గా వచ్చింది. ఐ పిన్స్ మనకి బయటికి కనిపించట్లేదు. సో ఇంక ఇక్కడ మనకి ఏ ప్రాబ్లం ఉండదు. జస్ట్ ఆ స్టడ్ కొంచెం బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం సపోర్ట్గా ఉండాలని చెప్పేసి ఈ వ్యాక్ షీట్ అయితే స్టిక్ చేస్తున్నాను. సో ఇది కూడా కొంచెం డ్రై అవ్వనివ్వాలి. దీనికి ఒక 2 అవర్స్ అయితే టైం ఇచ్చానండి. సో ఫైనల్ టచ్ అయితే ఇచ్చేద్దాము. ఫస్ట్ అయితే ఇవి రెండు అటాచ్ చేయాలండి. ఐ పిన్ ఓపెన్ చేసి మనం ఆల్రెడీ స్టడ్కి జంప్ రింగ్ యాడ్ చేసాం కదా, సో అందులోకి ఎక్కిచ్చేసుకొని జంప్ రింగ్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ స్టిక్ చేసుకున్న ఐ పిన్స్ అన్ని ఓపెన్ చేసి ఫస్ట్ 2 లారియల్ బీడ్స్ యాడ్ చేసి మళ్ళీ ఒక మెయిన్ బీడ్ యాడ్ చేసి మళ్ళీ ఒక 2 లారియల్ బీడ్స్ యాడ్ చేసి ఓపెన్ చేసిన ఐ పిన్ క్లోజ్ చేస్తే సరిపోతుందండి. ఈ కంప్లీట్ ఇయర్ రింగ్ మేక్ చేసుకోవడం ఒక టాస్క్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్న బీడ్స్ సెలెక్ట్ చేసుకోవడం ఇంకొక టాస్క్ అండి. సో ఇయర్ రింగ్ లో యూజ్ చేసిన స్టోన్స్ ని బేస్ చేసుకొని బీడ్స్ సెలెక్ట్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. చెప్పాలంటే నా దగ్గర పర్పుల్ బీడ్స్ అయితే లేవండి, చాలా కలర్స్ ట్రై చేసా కానీ దీనికి ఏది సూట్ అవ్వలేదు. సో ఇంకా లాస్ట్గా మ్యాచ్ అయ్యే పర్పుల్ కలర్ బ్రేస్లెట్ ఉంటే ఇంకా దాన్ని కట్ చేసేసుకొని ఇట్లా యూజ్ చేసుకున్నాను. బీడ్స్ అంటే ఓన్లీ ప్లెయిన్ బీడ్స్ ఏనండి, బ్రేస్లెట్స్కి మనము ప్లెయిన్ బీడ్సే కదా వాడేది. సో కొత్తిమీర, చిన్న స్మాల్ పర్ల్స్ ఉంటాయి కదా, సో ఆ పర్ల్స్ యూజ్ చేసి నేను హ్యాంగింగ్ బీడ్స్ మేక్ చేసుకొని వీటికైతే హ్యాంగ్ చేశాను. ఎవరికైనా ప్లెయిన్ బీడ్స్ని హ్యాంగింగ్ బీడ్స్ లాగా ఎలా చేంజ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వచ్చే షార్ట్ వీడియోలో కంపల్సరీగా మీకు చూపిస్తాను. సో చూసారు కదా, మాట్లాడుకుంటూనే ఇయర్ రింగ్ అయితే మేక్ చేసేసుకున్నాము. ఈ ఇయర్ రింగ్స్ కి బీడ్స్ లేకపోతే లుక్ అస్సలు బాగాలేదండి. కేస్ బీడ్స్ లేవు, టూల్స్ లేవు అనుకుంటే నేను పైన మేక్ చేసిన ఆ స్టడ్ ఉంది కదా,
స్టడ్‌కి ఓన్లీ 1 బీడ్ అయితే సరిపోతుంది. ఒక చిన్న స్టడ్ లాగా గూడా యూజ్ చేసుకోవచ్చు వాటిని మనము. మీకొక ఐడియా ఉంటుందని జెప్పేసి ఈ ప్రాసెస్ అయితే చెప్పాను. సో, చూసారు గదా! ఫైనల్‌గా ఒక మంచి హెవీ ఇయర్ రింగ్స్ అయితే మేక్ జేశాను. దీన్ని ఇయర్ రింగ్ స్టాండ్‌కి పెట్టేసి మీకు క్లియర్‌గా చూపిస్తున్నా. నేను బయట లైట్‌కే చూపిస్తున్నానండి. సో, లోపల లైట్‌కి అంత క్లియర్‌గా రావట్లేదు. బయట లైట్‌కి అయితే చాలా క్లియర్‌గా వస్తుంది. సో, చూసారు గదా! నేను ఈ ఇయర్ రింగ్స్ ప్యాటర్న్ అంతా గూడా మెటల్ ఇయర్ రింగ్స్ చూసి చేశానండి. సో, ఎవరికైనా ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నా నెంబర్ ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేసేయండి. ఇందులో అయితే కలర్స్ కస్టమైజేషన్ అవైలబుల్ ఉందండి. గివ్ అవే గుర్తుంది కదా! సో, గివ్ అవేలో ఇయర్ రింగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే 24,470 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. చూద్దాం 25K ఎప్పుడవుతుంది, గివ్ అవేలో ఎవరెవరు గిఫ్ట్స్ గెలుచుకుంటారనేది చూద్దామండి. సో, చూసారు కదా! ఈ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి హెవీ ఇయర్ రింగ్స్ మెటల్‌లో చూసి అవి మీకు మేక్ చేయడం రాకపోతే నా నెంబర్‌కి సెండ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో మీకు మేక్ చేసి చూపిస్తాను. ఈ వీడియోకి రిలేటెడ్‌గా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.